భారతదేశంలో జరిగిన అనేక అరాచకాలకి మసూద్ అజారే సూత్రధారి అంటూ జైషే మహమ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్లడించుకొచ్చాడు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం మొక్కలైపోయిందని స్వయంగా వెల్లడించిన ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ మరో సంచలన విషయం బయటపెట్టాడు. భారత్లోని ఢిల్లీ, ముంబైలో జరిగిన భీకర ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్దే కీలక పాత్రను స్పష్టం చేశాడు. ఆయా దాడులకు ప్రణాళిక రూపొందించి అమలు చేసింది అతడేనని పేర్కొన్నాడు. ఢిల్లీ, ముంబై ఉగ్రవాద దాడులు వెనక తమ పౌరుల హస్తం లేదంటూ నమ్మబలుకుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అసలు రంగు దీంతో తేలిపోయింది. పాకిస్తాన్ గడ్డ మీద ఆశ్రయం పొందిన ఉగ్రవాద సంస్థలే భారత్లో మారణహోమం సృష్టించినట్టు స్పష్టంగా బహిర్గతమైంది. భారత నిఘా వర్గాలు గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అమీర్ ఉల్ ముజాహిదీన్ మౌలానా మసూద్ అజార్కి మసూద్ ఇలియాస్ కశ్మీరీ ప్రధాన అంచెట్టు గుర్తింపు పొందాడు. అది ఇటీవల మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 1999లో విమానం హైజాక్ ఉదంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల డిమాండ్ మేరకు భారత ప్రభుత్వం మసూద్ అజార్ని విడుదల చేసింది. అలా పాకిస్తాన్కి చేరుకున్న మసూద్ అజార్ ఇక్కడి నుంచే భారత్లో ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడని మసూద్ ఇలియాస్ కశ్మీరీ చెప్పాడు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ను అడ్డాగా మార్చుకుని అనుచరుల సంఖ్యను పెంచుకుని వాళ్ళకి శిక్షణ ఇచ్చి భారత్పైకి ఉసుగొల్పాడని వెల్లడించాడు. బాలాకోట్ అతడి సురక్షిత ప్రాంతంగా మారిందని అన్నాడు. 2001 డిసెంబర్ 13 ఢిల్లీలోని భారత పార్లమెంట్ మీద ఆత్మాహుతి 2008 నవంబర్ 26 ముంబై దాడులకు బాలాకోట్ నుంచి కుట్ర జరిగిందని సాగించాడని తేల్చి చెప్పాడు. జైషే మహమ్మద్ని ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఎప్పటికే గుర్తించింది. భారత పార్లమెంట్ మీద 2001లో 5 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడికి దిగారు. హోంశాఖ స్టిక్కర్ ఉన్న కారులో లోపలికి దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 ఢిల్లీ పోలీసు, 2 పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. 5 ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. 2008లో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 12 ప్రాంతాల్లో దాడులు పాల్పడ్డారు. 166 మందిని బలి తీసుకున్నారు.